పరలోక ప్రియునితో కలసి మనము పరలోక ప్రియుని. మాకు కథలు చెప్పేది ఆదికాండం నుంచి మొదలు పెడితే ఎర్ర సముద్రాన్ని మోషే ఎలా దాటించారో, యెహోషువ ఎలాగా నడిపించారో, ఆ తర్వాత సంసోను గురించి అలా చక్కగా ఈ కథలన్నీ చెప్పేదండి. అంటే మాకు తను చదువుకోలేదు, తను ఎలా చెప్తుందనే అంత మాకు తెలియదండి చిన్నప్పుడు. కానీ ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తుంది తను అవన్నీ ఎలా చెప్పిందంటో, చదువుకోలేదు కదా, ఏం తెలియదు కదా తనకి అని ఇప్పుడు అనిపిస్తుంది. చక్కగా అన్నీ మాకు చెప్పేది. చిన్నప్పుడు బైబిల్ అంతా కూడా తన దగ్గర నుంచి మేము నేర్చుకున్నాము. తను ఎంతో ప్రార్థనా పరురాలండి. అయితే మా నాన్నగారికి తండ్రి తెలియదు, కానీ తనే తల్లిగా తండ్రిగా ఉండి పిల్లలిద్దరిని పెంచింది. ఇంచుమించు 40 సంవత్సరాల విధవరాలుగా జీవించింది. అయితే ఎంతో భక్తిగా ఉన్నది. తల్లి ప్రార్థన చాలా బలమైందని అనిపిస్తుంది నాకు. ఇప్పుడు మా నాన్నగారు అంత సేవ చేస్తున్నారంటే అక్కడ ఉన్నది. అయితే మా అత్త కూడా చాలా సేవ చేసింది. ఉండడం అంటే అక్కడ ఉంది, కానీ తను మా అత్త యానం నుంచి వెళ్ళి తనకి బట్టలు ఉతికి అంతా చివరి దశలో పరిచర్య అంతా తనే చేసిందండి. అయితే వాళ్ళందరినీ ప్రవక్త ఏమంటున్నారంటే, మనకన్నా ముందుగా ఈ జీవితాన్ని ముగించుకుని పరలోక రాజ్యం చేరిన భక్తుల జీవిత చరిత్రను మీరు గమనించండి. వాళ్ళు ఏ మార్గంలో వెళ్ళారో అది తెలుసుకోండి అంటున్నారు. కనీసం మనం వాళ్ళు ఎలాంటి జీవితాన్ని జీవించారు, ఎంతో తగ్గించుకుని. మా నాన్నమ్మ అయితే అందరితో ప్రేమగా ఉండేదండి. అంటే లాస్ట్ చివరి దశలో, భక్తిలో చివరి దశ ఏంటంటే ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగనివాడు. తను అందరితో కూడా ఎంతో ప్రేమగా మంచిగా ఉండేది. చిన్నప్పుడు మాకు అంత తెలియదు, కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే అవన్నీ మాకు గ్రహింపుకు వస్తున్నాయి అన్నమాట. ఈరోజు మా నాన్నమ్మ